హాయ్, ఈరోజు మీకు స్వాగతం మై ఛానల్ తెలుగు సినిమాక్స్ ఛానల్. ప్రభాస్ అనుష్క మధ్య జరుగుతున్న డైలీ సిరీస్. ఈరోజు ఒక హీరోయిన్ విజయం ఉన్న ప్రేమ లేని జీవితం ఎంత ఖాళీగా ఉంటుందో ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. నువ్వు లేకుండా నా పేరు కూడా అర్థం లేని పదం. ఇది కేవలం ప్రేమ కథ కాదు, భయం, దూరం, మౌనం మధ్య నిలబడిన హృదయాల పోరాటం. వర్షం ఆగిపోయింది, కానీ ఆ వర్షం మిగిల్చిన చలి కన్నా ప్రభాస్ గుండెల్లో ఉన్న ఖాళీ ఎక్కువగా ఉంది. హోటల్ బాల్కనీలో నిలబడి నగరాన్ని చూస్తూ అతను అనుకున్నాడు, ఎంత స్టేజ్ లైట్స్ మధ్య ఉన్నా నువ్వు లేకపోతే ఈ వెలుగులన్నీ చీకట్లాగే అనిపిస్తున్నాయి. అనుష్క. అతని ఫోన్ స్క్రీన్ వెలిగింది. మెసేజ్ కాదు, కాల్ కూడా కాదు, కేవలం అనుష్క పేరు మాత్రమే. చివరిసారిగా అతను చూడకుండా ఉండిపోయిన మిస్డ్ కాల్. అతను కళ్ళు మూసుకున్నాడు. అనుష్క కారులో ఒంటరిగా కూర్చుంది. విండో బయట రోడ్డుపై జారుతున్న నీళ్లు. ఆ నీళ్లలో తన ముఖాన్ని చూసుకుంటూ ఆమె నెమ్మదిగా చెప్పుకుంది, నేను నీ నుంచి దూరంగా వెళ్తున్నానా, లేదా నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నానా ప్రభాస్. ఆమె చేతిలో ఉన్న ఫోన్ వణికింది. ప్రభాస్ పేరు. ఆమె తీసుకోలేదు. కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. ఆమె చేతిలో ఉన్న ఫోన్ వణికింది. ప్రభాస్ పేరు. ఆమె తీసుకోలేదు. కళ్ళ నుంచి నీళ్లు జారాయి. ఇప్పుడు మాట్లాడితే నువ్వు నా బలహీనతను చూసేస్తావు. ప్రస్తుతం ఉదయం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, కానీ ప్రభాస్ గుండెల్లో ఇంకా రాత్రే. డోర్ లాక్. అతని మేనేజర్, సార్ ఈరోజు షూటింగ్ ఉంది, మీడియా అంతా రెడీగా ఉంది. ప్రభాస్ తల ఊపాడు, కానీ మనసు మాత్రం అక్కడ లేదు. షూటింగ్ స్పాట్, లైట్స్, కెమెరా, మేకప్ అన్నీ సిద్ధం, కానీ హీరోయిన్ చైర్ ఖాళీ. ప్రభాస్ కళ్ళు ఆ ఖాళీ చైర్ మీద ఆగిపోయాయి. డైరెక్టర్ వచ్చాడు, అనుష్క రాలేదు. అనారోగ్యం అంట. ఆ మాట ప్రభాస్ గుండెల్లో నేరుగా దూసుకెళ్ళింది. నిజమేనా, లేదా నన్ను తప్పించుకుంటుందా? ప్రభాస్ లోపల మాట, నువ్వు లేకుండా నేను నటించగలను, కానీ జీవించలేను అనుష్క. అతను షూటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశాడు. మీడియా షాక్. అనుష్క ఇంట్లో. అనుష్క బెడ్ పక్కన కూర్చుని ఉంది. టీవీలో లైవ్ న్యూస్. ప్రభాస్ షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయారు. ఆమె గుండె ఒక్కసారి ఆగినట్లయింది. నేనే కారణమా? ఫోన్ తీసుకుంది. ప్రభాస్ నెంబర్ డయల్ చేసింది, మళ్ళీ కట్ చేసింది. ప్రభాస్ ఫోన్ మోగింది. అనుష్క పేరు. ఈసారి అతను ఆలస్యం చేయలేదు. ఫోన్ కాల్ మౌనమే మాటలుగా. ప్రభాస్ నెమ్మదిగా, ఎక్కడున్నావు? అనుష్క కన్నీళ్లతో, నీలోనే. ఒక్క క్షణం నిశ్శబ్దం. ప్రభాస్, నన్ను వదిలిపెట్టడం నేర్చుకున్నావా? నిన్ను కోల్పోతున్న భయంతోనే దూరంగా ఉన్నాను అంది అనుష్క. నేను హీరోని అవ్వచ్చు, కానీ నీ ముందు నేను కేవలం ప్రేమించే మనిషిని అనుష్క. నువ్వు లేకపోతే నా పేరు, నా విజయాలన్నీ అర్థం లేని పదాలే. అనుష్క విరిగిపోయింది. నాకు భయం వేస్తుంది ప్రభాస్. ఈ ప్రపంచం మనం ప్రేమను తట్టుకోలేదేమో అని. ప్రపంచం కోసం మనం విడిపోతే అది ప్రేమ కాదు, మన ప్రేమ కోసం ప్రపంచాన్ని ఎదుర్కొంటేనే అది నిజమైన ప్రేమ. అనుష్క తలెత్తి చూసింది. కిటికీ బయట వెలుగు. ఫోన్లో ప్రభాస్ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. ఆమె నెమ్మదిగా చెప్పింది, నిన్ను కలవాలి. ప్రభాస్ చిరునవ్వుతో, నేను ఇప్పటికే బయలుదేరాను. వాళ్ళు ఎదురుగా కలిసిన క్షణం. ప్రేమ ముందు పడిపోయే భయాలు, మీడియా, సమాజం మధ్య నిలబడే ప్రేమ. వచ్చే ఎపిసోడ్లో ఈ అంశాలపై స్టోరీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.